హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెక్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతి డిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ వన్స్ సండే 7:30 PM కి ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసులు కానీ టెస్టులు కానీ అన్ని ఫ్రీ అండి. సో మీరు పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్లో ప్లేలిస్ట్ లో దేనికైనా సపరేట్ గా మనం పెట్టేస్తున్నామండి. మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, తర్వాత మ్యాథమెటిక్స్, సైకాలజీ, పిఐఈ దేనికైనా సపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి. సో మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని వీడియోలు ఒక దగ్గర మీకు ఉంటాయి అనమాట. అది ఎలా చూడాలి అంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదండి, కింద మన నేమ్ ఉంటుంది కదా, తారక వాహిని టెక్ అండ్ డిఎస్సి అని. పక్కన కింద డీపీ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ అవుతుంది. కింద హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయండి. సో అలా చూడాలని నేను ఇది వరకు కూడా చెప్పాను. అలాగే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని చాలా మంది లింక్స్ అడుగుతున్నారు. లింక్ అయితే ఎక్స్పైర్ అయిందని నేను ఆల్రెడీ చెప్పానండి. మీరు ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ అని సెర్చ్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఉంటే, ఒకవేళ లేకపోతే ప్లే స్టోర్ లో టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. ఫోన్ నెంబర్ మీరు ఎవరికి కనిపించదు. లాగిన్ అయిన తర్వాత మీరు ఎయిమ్ ఫర్ డిఎస్సి అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే జాయిన్ అయిపోవచ్చు అండి. అది పబ్లిక్ గ్రూప్. ఏమైనా సమస్యలు ఉన్నాయో జాయిన్ అవ్వాలనుకుని ఇదివరకు జాయిన్ అయిన వాళ్ళకి నేను అడిగాను, నేను లేదు మేడం ఫ్రీగా జాయిన్ అవుతున్నాను, బాగానే ఉంది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఇప్పటి వరకు 5,500 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. సో మీరు కూడా జాయిన్ అయ్యి ఫ్రీ టెస్ట్లు అనేవి చాలా బాగుంటాయి. ఫ్రీగా పెడుతున్నాం, ఫ్రీగా చెప్తున్నాం, కానీ మిస్టేక్స్ ఉండవు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మీకు డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా సరే ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఉండదని దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఒకసారి మీ పాత క్లాసెస్ చూసి దాన్ని మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు ఏం చెప్పుకోబోతున్నామంటే ఆల్రెడీ మనం 3, 4, 5 ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ చెప్పేసామండి. 6th క్లాస్ లో 1, 2, 3, 4 లెసన్స్ అయిపోయి ఈరోజు 5 and 6 లెసన్స్ చెప్పుకోబోతున్నాం. 5 and 6 లెసన్స్ యొక్క టెక్స్టైల్ గ్రామర్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటాయి, లైక్, షేర్ అవన్నీ కొంచెం పక్కకి చెప్తే హైప్ అని ఉంటుందండి. ఆ హైప్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇంకొంతమంది డిఎస్సి చదివే నిరుద్యోగికి ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. అంతే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అందరూ అడుగుతున్నారు మా పాప హెల్త్ ఎలా ఉందండి. తను కొంచెం రికవర్ అయిందండి, బాగానే ఉంది, స్కూల్కి వెళ్తుంది. అన్నిటి మీద కూడా క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటాయి. ఆల్రెడీ 3 to 6 అయిపోయింది, 7th కి వచ్చేసాము. మ్యాథ్స్ కి సంబంధించి 7th కూడా రేపటితో అయిపోతుంది, 8కి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ విధంగా అయితే మన క్లాసెస్ అనేవి చాలా త్వరగా అయిపోతున్నాయి. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఓల్డ్ వీడియోస్ అన్ని చూసి నోటిఫికేషన్ రాకముందు నోట్స్ రాసేసుకోండి. వచ్చాక ఇంకా నోట్స్ రాసే అంత టైం మీకు ఉండదు, చెప్పే టైం నాకు ఉండదు. ముందే చెప్పాను కదా, నేను కూడా ఒక నిరుద్యోగిని. సో నా నాలెడ్జ్ ఏమైనా నలుగురికి ఉపయోగపడుతుంది. చాలా మంది హోమ్ మేకర్స్ ఉంటారు, పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళకు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి నేను క్లాసెస్ చెప్తున్నాను. ఓకేనా, వీడియో చివరి వరకు చూస్తే నేను ఏం చెప్తున్నాను ఏంటనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంతేగాని స్టార్టింగ్ ఒక నిమిషం చూసేసి అన్లైక్ కొట్టేయడాలు, కామెంట్లు పెట్టేయడాలు, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ప్లేలిస్ట్ చూడాలి, ఇలాంటివన్నీ వద్దనమాట. ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి. పేషెన్స్ అనేది మన కాబోయే టీచర్స్ కి చాలా అవసరం. ఓకే, అదేంటైనా మనకి సగం విజయం వచ్చినట్టు అనమాట. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మనము 1, 2, 3, 4 చాప్టర్స్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నామండి. గ్లోసరీ, వెనకాల ఉన్న గ్రామర్, వొకాబులరీ మొత్తం కూడా చెప్పేసుకున్నాం కదా. సో ఈ రోజు అయితే 5th చాప్టర్ అండ్ 6th చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా 5, 6, 7, 8 చాప్టర్స్ చెప్పేద్దాం అని అనుకున్నాం, కానీ వీడియోలు ఎండ్ అయిపోతుంది. సో 15 to 20 minutes లో కంప్లీట్ చేయమని అంటున్నారు కాబట్టి ఓన్లీ 2 చాప్టర్స్ చెప్తున్నానండి. 5th చాప్టర్ వచ్చేసి ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అనమాట. సో దీన్ని మనకి ఆథర్ ఎవరు అంటే ఈవి లొకాస్. ఓకేనా అండి, ఈవి లొకాస్. ఇప్పుడు ఇందులో ఉన్న గ్లాసరీ మనం చూసుకుందాం. ఇన్సైట్ అంటే టు బి సీన్ అండి, అంటే కంటికి కనిపించేంత ఉండడం, దగ్గరలో ఉన్నారు అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్సైట్ అంటే టు బి సీన్, దగ్గరలో ఉండడం, కంటికి కనిపించేంత దూరంలో ఉన్నారు అని. నెక్స్ట్, కైండ్లీ అంటే దయగా, సాధారణంగా, ప్రీతితో అని అర్థం అండి. సో ఇక్కడ మనకు అందుకని ఫ్రెండ్లీ అని ఇచ్చారనమాట. ప్లమ్ అంటే స్టౌట్ లేదా ప్లెజెంట్లీ ఫ్యాట్ అనమాట, అంటే బొద్దుగా ఉన్నారు, లావుగా ఉన్నారు అని చెప్పి, కొవ్వెక్కిన అని చెప్పి అని అంటుంటాం కదా. సో దాన్ని ప్లంప్ అని అంటాం అనమాట. సో రెస్పాన్సిబుల్ అంటే అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్. అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలిసి ఉండడము, బాధ్యతగా ఉండడము అని చెప్పి అర్థం అండి. ఓకే ఫ్రెండ్స్. అట్ ప్లే అంటే ప్లేయింగ్ అండి, ఆటలో అని. హోప్లెస్ అంటే ఆశ లేకపోవడం, అంటే అన్ఫార్చునేట్, దురదృష్టం, ఆశ లేదు, వితౌట్ హోప్, ఆశ లేకుండా ఉన్నాడు అని అంటాం కదా, నిరాశ అని చెప్పేసి. సో అది హోప్లెస్ అనమాట. లేమ్ డే అంటే డే ఆన్ విచ్ షీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ షీ వాజ్ లేమ్, అంటే దీని అర్థం ఏంటంటే ఆ రోజు మొత్తం సమర్థంగా లేకుండా ఉండడం అనమాట. లేమ్ అంటే సమర్థంగా లేకపోవడం అని చెప్పి. సో మనం ఏదో అనుకుంటాం, ఆ రోజంతా అలా గడవదు, సమర్థంగా ఉండదు, ఏదో పని చేయాలనుకుంటాం, సమర్థంగా చేయలేకపోతాం.
సో ఆ రోజంతా సమర్థవంతంగా జరగదు అనమాట, దాన్ని లేమ్ డే అని అంటాం అనమాట. సో మిస్ఫార్చ్యూన్ అంటే మీకు తెలిసిందే కదా, దురదృష్టం అని, అన్ఫార్చునేట్ కండిషన్ అని, బ్యాడ్ లక్ అని అంటుంటాం కదా. సో ఫార్చ్యూన్ అంటే అదృష్టం అండి, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం అని. దేర్ ఐస్ ఆర్ బ్యాండేజ్డ్ అంటే కళ్ళకి గంతలు కట్టడం అండి. దే ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అనమాట, కళ్ళకి గంతలు కట్టారు అని. ఆర్ ఆన్ దేర్ హానర్ అంటే హ్యావ్ ప్రామిస్డ్ అంటే వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు అని చెప్పి అంటుంటాం కదా. వాళ్ళ నిజాయితీకి మనం వదిలేసాము అని చెప్పి అంటాం కదా. సో అదనమాట ఆర్ ఆన్ దేర్ హానర్ అంటే, హ్యావ్ ప్రామిస్డ్ అండి. ఓకే ఫ్రెండ్స్. మిజరీ అంటే డిఫికల్టీ అండి, అంటే అన్ప్లెజెంట్నెస్ అనమాట, అసంతృప్తి అని, తృప్తిగా లేకపోవడం అని, అలాగే దురదృష్టకరమైన స్థితి అని చెప్పి మనం అనొచ్చు అనమాట, దుర్భరమైన స్థితి అని చెప్పి అనొచ్చు, అది మిజరీ అండి. థాట్లెస్ అంటే ఆలోచన లేకుండా ఉండడం అనమాట, నెక్స్ట్ ఏం జరుగుతుందని జాగ్రత్త లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, ముందు ఆలోచన లేకపోవడాన్ని థాట్లెస్ అని అంటాం. కమ్ టు టాక్ అంటే హూ హ్యాస్ కమ్ టు టాక్ అంటే మనతో ఎవరు మాట్లాడడానికి వస్తున్నారు, మాట్లాడడానికి ముందుకు వచ్చేది ఎవరు అని చెప్పి అంటాం కదా. అది ఆఫుల్ అంటే బ్యాడ్ అంటే చెడు అని అర్థం అనమాట, ఆఫుల్. నెక్స్ట్ ట్రబుల్సమ్ అంటే డిఫికల్ట్ అండి, సో సమస్యాత్మకంగా ఉంది అని చెప్పి అంటాం కదా. సో ట్రబుల్సమ్ అంటే డిఫికల్ట్. గ్రాడ్యువల్లీ అంటే స్లోలీ అండి, అంటే క్రమముగా అని చెప్పి. ఇప్పుడు మనము క్లాసెస్ అనేవి గ్రాడ్యువల్ గా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం, అంటే క్రమంగా చెప్తున్నాము, ఒక ఆర్డర్ లో చెప్తున్నాము, అంచెలంచెలుగా చెప్తున్నాము అని చెప్పి మీనింగ్ వస్తుంది అనమాట. గ్రాడ్యువల్ అంటే క్రమంగా అని. ఓకే ఫ్రెండ్స్. సో ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ వచ్చేసి ఇవి లోకాస్. ఇప్పుడు మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజెస్ చూద్దామండి. మ్యాచ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ ద బాక్స్ బిలో. ఇక్కడ మనకు కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు, అవి ఏ పారాగ్రాఫ్ లో ఉన్నాయో కూడా ఇచ్చారు, దాని మీనింగ్ అనేది బాక్స్ లోంచి సెలెక్ట్ చేసుకోమన్నారు. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి రాసి పెట్టాను, మనం ఇది చూద్దాం. హోమ్ సిక్, హోమ్ సిక్ అనే థర్డ్ పారాగ్రాఫ్ లో ఉందంట, చూద్దాం మనం. మీరు చూడొచ్చు థర్డ్ పారాగ్రాఫ్ హోమ్ సిక్. సో అక్కడ దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే వాంటింగ్ టు బి హోమ్, వీటన్నిటిలోకి దాని మీనింగ్ వాంటింగ్ టు బి హోమ్. ప్రాక్టికల్లీ అంటే ఆల్మోస్ట్ అండి. ఇట్ పెయిన్స్ మీ అంటే ఇట్ హర్ట్స్ మీ, అది నన్ను బాధ పెట్టింది అని చెప్పి. అప్రిషియేట్ అంటే అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్, అర్థం చేసుకోవడం అండి. సో ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, అభినందిస్తాం. థాట్లెస్ అంటే నాట్ వెరీ కేరింగ్ అండి. ఎక్సర్సైజ్ అంటే టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. రిలీఫ్ అంటే ఏ వెల్కమ్ చేంజ్. ఘాస్ట్లీ అంటే టెర్రిబుల్ అండి, దీని మీనింగ్ వచ్చేసి భయంకరమైన అని. ఇది కొంచెం కొత్త వర్డ్ కదా అని చెప్పి తెలుగులో కూడా నేను మీనింగ్ రాశానండి. సో దీని మీనింగ్ టెర్రిబుల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకి ఇచ్చేసిన ఫ్రేజెస్, వాటి మీనింగ్స్ అండి. మళ్ళీ ఒకసారి చూడొచ్చు. హోమ్ సిక్ అంటే వాంటింగ్ టు బి హోమ్, ఇంటికి వెళ్ళాలని కోరికలు, ఇంటి మీద బెంగ అని చెప్పి అంటాం. ప్రాక్టికల్ అంటే ఆల్మోస్ట్. ఇట్ పెయిన్స్ మీ అంటే ఇట్ హర్ట్స్ మీ. అప్రిషియేట్ అంటే అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్. థాట్లెస్ అంటే నాట్ వెరీ కేరింగ్. ఎక్సర్సైజ్ అంటే టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. రిలీఫ్ అంటే వెల్కమ్ చేంజ్. కాస్ట్లీ అంటే టెర్రబుల్. సో ఇవన్నమాట ఈ బాక్స్ నుంచి మనకు సెలెక్ట్ చేసుకోమన్నారు, అవి సెలెక్ట్ చేసి నేను ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ చూద్దాము ఈ చాప్టర్లో ఇంకేమున్నాయో. ఇక్కడ మీరు చూడొచ్చు, డిక్షనరీ చూసి ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. చాలా మంది వీటిని వదిలేస్తారనమాట. వీటిని వదిలేస్తే ఏం జరుగుతుందంటే తెలుగు మీడియం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఇలాంటివి తెలియకపోవడం వల్లేనండి. ఎందుకంటే ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయి, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇలాంటివన్నీ మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు చదువుకుంటా ఉంటే మనకి ఇంగ్లీష్ టెర్మినాలజీ, వొకాబులరీ అనేది బాగా వస్తుంది, వాటి మీనింగ్స్ అనేవి తెలుస్తాయి. మనం రేపు ఎగ్జామ్ లో ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలం అనమాట. సో ఇప్పుడు చూద్దాము. టర్మ్ అంటే నౌన్ అండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది నౌన్ కింద వస్తుంది. దాని మీనింగ్ వచ్చేసి నిర్ణీత కాలం, ఏ ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ టైం అని అంటారనమాట. ఏ ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ టైం. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. హీ వాజ్ మేడ్ కెప్టెన్ ఆఫ్ ద ఫుట్బాల్ టీమ్ ఫర్ ఏ టైమ్ ఆఫ్ 1 year. అలాగే ఏ పార్ట్ ఆఫ్ ద స్కూల్ ఇయర్ దేర్ ఆర్ 3 terms ఇన్ ఏ స్కూల్ ఇయర్. ఇక్కడ మనకి టర్మ్ యొక్క అర్థానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ టర్మ్స్ అంటే ఫ్లోరల్ నౌన్ అండి. ఈ టర్మ్ కు ఫ్లోరల్ నౌనే కాకుండా దీనికి వేరే సపరేట్ అర్థం కూడా కొన్నిసార్లు వస్తుంది. అదేంటి అంటే నిబంధనలు అని. ఇక్కడ మనం చూడొచ్చు. ఇఫ్ యూ అగ్రీ టు మై టర్మ్స్, మీరు నా నిబంధనలకు ఒప్పుకుంటున్నారా? ఫ్రీ మీల్స్ అండ్ గుడ్ వేజెస్, ఐ విల్ వర్క్ ఫర్ యూ. ఈ అగ్రిమెంట్ కి, ఈ నిబంధనకి మీరు ఒప్పుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అంటే టర్మ్ అంటే నిర్ణీత కాలం, దానికి ఫ్లోరల్ గా మనం టర్మ్స్ వాడచ్చు. అలాగే టర్మ్స్ కి ఇంకో అర్థం ఏంటి అంటే నిబంధనలు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ టెర్రస్ అనే నౌన్ కి మీనింగ్ వచ్చేసి డాబా అండి, మిద్దె అని అంటాము, సమంగా ఉన్న స్థలము అని కూడా అంటాము.
A level area cut out from the side of a hill. A flat area outside a house. We sat on the terrace in the evening. ఇవి దీని అర్థాలు అనమాట. మరి టెర్రస్డ్ అంటే మళ్ళీ మీనింగ్ మారిపోతుంది అనమాట. టెర్రస్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టెర్రస్డ్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్ అండి, మళ్ళీ నౌన్ అవ్వదు. టెర్రస్డ్ అంటే యాడ్జెక్టివ్, టెర్రస్ అంటే నౌన్, టెర్రస్డ్ అంటే యాడ్జెక్టివ్. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏ టెర్రస్డ్ హౌస్ అంటే డాబా ఇల్లు అని. ఇల్లు ఇక్కడ నౌన్ కదా, సో దానికి యాడ్ చేశారు, దానికోసం చెప్తున్నారు ఎటువంటి ఇల్లు అని, టెర్రస్డ్ ఇల్లు, డాబా ఇల్లు అని చెప్పేసి. సో అది ఇక్కడ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఒక్కటే వర్డ్ ఎలా మారుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. టెర్రస్ అంటే నౌన్, డాబా సమంగా ఉన్న స్థలం, ఎరో ఆఫ్ హౌసెస్ జాయింట్ టుగెదర్ అని టెర్రస్ అంటారు. సో టెర్రస్డ్ అంటే యాడ్జెక్టివ్, అది టెర్రస్డ్ హౌస్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ టెర్రిబుల్. టెర్రిబుల్ అంటే యాడ్జెక్టివ్ అండి, భయంకరమైన అని చెప్పి. అంటే భయంకరమైన తుఫాను, భయంకరమైన వర్షము ఇలా చెప్పి అంటుంటాం కదా, సో అది టెర్రిబుల్ అనమాట. టెర్రిబుల్ అంటే భయానికి సంబంధించింది కారణం కావచ్చు, అలాగే చాలా చెత్తగా ఉంది అని కూడా వాడచ్చు అనమాట టెర్రిబుల్ కి. వెరీ బ్యాడ్ అనే సందర్భంలో వాడతాము, కాజింగ్ ఫియర్ అనే సందర్భంలో కూడా వాడతాము, అది టెర్రిబుల్ యాడ్జెక్టివ్. మరి టెర్రిబ్లీ యాడ్ వెర్బ్ కింద వస్తుంది అనమాట. టెర్రిబ్లీ యాడ్ వెర్బ్ కిందకి వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే వెరీ చాలా అనే మీనింగ్ వస్తుంది అనమాట. టెర్రిబుల్ అనేది యాడ్జెక్టివ్ అండి, అది కాజింగ్ ఫియర్, వెరీ బ్యాడ్ సందర్భంలో వాడతాము. టెర్రిబ్లీ అనేది యాడ్ వెర్బ్, ఇది చాలా, వెరీ అంటే చాలా కదా, ఇది చాలా వేడిగా ఉందండి అంటే ఇట్ ఈస్ టెర్రిబ్లీ హాట్, ఇట్ ఈస్ వెరీ హాట్ అని కూడా అనొచ్చు. సో వెరీ ప్లేస్ లో టెర్రిబ్లీ వాడచ్చు అనమాట. సో ఇక్కడ ఇది ఏంటవుతుంది, యాడ్ వెర్బ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెర్రిఫై. మరి టెర్రిఫై అంటే ఏంటి, ఇది వెర్బ్ అనమాట, భయపెట్టడం. టెర్రిఫై అంటే భయపెట్టడం, ఇప్పుడు వెర్బ్ అయిపోయింది చూసారా. టెరిబుల్ అనేది యాడ్జెక్టివ్, భయంకరమైన. టెరిబ్లీ అనేది యాడ్ వెర్బ్, చాలా అని మీనింగ్ వస్తుంది. టెరిఫై అంటే మళ్ళీ వెర్బ్, భయపెట్టడం అని. అలాగే ఈ టెరిఫైని టెరిఫైయింగ్ అని, టెరిఫైడ్ అని మనము మార్చుకోవచ్చు టెన్సెస్ లో. ఓకే, నెక్స్ట్ టెర్రర్. టెర్రర్ అంటే నౌన్ అండి, దీనికి ఫ్లోరల్ ఉండదు, టెర్రర్స్ అని అన్నం అనమాట. టెర్రర్ అంటే నౌను, దానికి నో ఫ్లోరల్ అని కూడా ఇచ్చాడు చూసారా. ఈ ప్యాసేజ్ చూడకపోతే ఇది మీకు తెలియదు అనమాట. సో టెర్రర్ అనేది నౌను. మరి దీనికి మీనింగ్ ఏంటంటే గ్రేట్ ఫియర్, చాలా ఎక్కువ భయం అనమాట. సో ఫీలింగ్ ఆఫ్ టెర్రర్, భీభత్సం. టెర్రర్ అంటే ఇంకా ఎక్కువ భయము అనమాట. సో భీభత్సం అని దాని అర్థం. నెక్స్ట్ టెరిటరీ అంటే ఇది నౌన్ అండి. సో ఈ టెరిటరీకి ఫ్లోరల్ వచ్చేసి టెరిటరీస్ అనమాట. మనం ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అని చెప్పి అంటున్నాం కదా. మరి టెరిటరీ అంటే మీనింగ్ ఏంటంటే భూభాగం అని చెప్పి మీనింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే ఫ్లోరల్ ఉందండి, టెరిటరీ నౌను, దాని ఫ్లోరల్ టెరిటరీస్ అనమాట. సో ఇక్కడ మనకి దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ టెస్ట్. ఈ టెస్ట్ మీద మనకి చాలా వచ్చాయి, అవి ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి టెస్ట్ అంటే వెర్బ్ అండి. టెస్ట్ అంటే వెర్బ్. ఒక సెంటెన్స్ లో అది చెప్పే విషయాన్ని బట్టి, అది ఉండే ప్లేస్ ని బట్టి దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతుంది అనేది మనకు తెలుసు. సో ఆ ఉండే ప్లేస్ లో అది కనుక వెర్బ్ చేసే పనిని చేస్తున్నట్లయితే దాని అర్థం పరిశీలన చేయడం, పరీక్ష చేయడం, శోధన చేయడం అని చెప్పి మీనింగ్ వస్తుంది. అలా కాకుండా టెస్టెడ్ అంటే ఆల్రెడీ అయిపోయింది అనమాట. సో పరీక్షించారు అని మీనింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టెస్ట్ అంటే పరిశీలన చేయడం, వెతకడం, శోధన చేయడం, పరీక్ష చేయడం అనే మీనింగ్ వెర్బ్ స్థానంలో ఉన్నప్పుడు వస్తుంది. టెస్టెడ్ అంటే పరీక్షించారు. ఇక్కడ మనం చూడొచ్చు, టు లుక్ ఎట్ సంథింగ్ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ విల్ వర్క్ ప్రాపర్లీ. బిఫోర్ హీ బాట్ ద కార్ హీ డ్రోవ్ ఇట్ టు టెస్ట్ ఇట్. పరీక్షించాడు అనమాట, కారు కొనే ముందు దాన్ని పరీక్షించాడు. సో అక్కడ ఏమైంది, టెస్ట్ అనేది వెర్బ్ అయింది. ఈ టెస్టెడ్ అంటే పరీక్షించేసారు, అయిపోయింది. టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ద టీచర్ టెస్టెడ్ ద చిల్డ్రన్ ఆన్ దర్ హోంవర్క్ మీద టెస్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టెస్ట్ ఉంది. ఇక్కడ టెస్ట్ అనేది మనం నౌన్ కింద చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ టెస్ట్ అనేది నౌన్ కింద చెప్పుకుంటాం. ఇక్కడ మనకి పరిశీలన, పరీక్ష అని వస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ అని, ఐ పాస్డ్ మై డ్రైవింగ్ టెస్ట్ టుడే. ఇక్కడ టెస్ట్ అంటే ఏంటి, నౌన్ అనమాట, పరిశీలన అని. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ అంటే పరీక్ష నాళిక అండి, నౌన్. ఇది కూడా నౌనే. టెస్ట్ ట్యూబ్, పరీక్ష నాళిక, నౌన్. స్మాల్ థిన్ గ్లాస్ ట్యూబ్, వి పుట్ కెమికల్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్ ఇన్ అవర్ కెమిస్ట్రీ క్లాస్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్స్ట్ అనమాట, టీఎక్స్టీ టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ అనేది నౌన్ అండి. టెక్స్ట్ అనేది నౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దాని అర్థం పదం లేదా వచనం అని. సో దాని ఎగ్జాంపుల్స్, ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఎ బుక్, ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ఎ బుక్, ఇట్ ఈస్ కాల్డ్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ బుక్ అంటే మళ్ళీ నౌనే, పుస్తకం అని.
A textbook is a book we use to learn about something. సో ఇదన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఒక టెస్ట్ వర్బ్, ఒక టెస్ట్ నౌన్, ఇది టెస్ట్ ట్యూబ్ నౌన్, టెస్టెడ్ పరీక్షించేశారు అని. చూసారా, ఒక టెస్ట్ తో ఎన్ని వచ్చాయి. ఇక్కడ టెక్స్ట్ అంటే పదం, ఇక్కడ టెక్స్ట్ బుక్ అంటే పుస్తకం, రెండు నౌన్స్. ఇప్పుడు దేన్ అన్నమాట. ఇక్కడ దేన్ అంటే కన్నా అని చెప్పేసి, ఈ కన్నా బుజ్జి అవి కాదండి. సో ఈ కన్నా అంటే నీకన్నా నేను, లేదా నాకంటే నువ్వు, పోలిక తెలిపే టైంలో వాడే దేన్ కన్నా అన్నమాట. సో యూజ్డ్ వెన్ వి కంపేర్ థింగ్స్ ఇన్ సెంటెన్స్ లైక్ దీస్. మై బ్రదర్ ఈజ్ ఓల్డర్ దెన్ మీ, వాడు నాకంటే పెద్దవాడు అని చెప్పి. మ్యారీ సింగ్స్ బెటర్ దాన్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ ద క్లాస్, క్లాస్ లో అందరికంటే తను బెటర్ గా పాడుతుంది అని చెప్పి. సో ఇక్కడ దాన్ అంటే ఏంటి, పోలిక చెప్పేటప్పుడు దాన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ థ్యాంక్ చూడొచ్చు. థ్యాంక్ అనేది వెర్బ్, ధన్యవాదాలు. థ్యాంక్డ్ అన్నా కూడా ధన్యవాదాలు తెలియజేయడమే, థ్యాంక్ యూ అన్నా కూడా ధన్యవాదాలు. నో థ్యాంక్ యూ అంటే ఏంటి, నేను ఇంకా కోరుకోవట్లేదు, ఇంకా చాలు నాకు వద్దు అని చెప్పేటప్పుడు నో థ్యాంక్ యూ అంటాం. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ టీ, నాకు ఇంకా టీ వద్దు చాలు నేను కోరుకోవట్లేదు అని చెప్పేటప్పుడు నో థ్యాంక్ యూ వాడతాం అనమాట. థ్యాంక్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అండి. ఇక్కడ థ్యాంక్ అనేది వెర్బ్, ఇన్ని రకాలుగా దాన్ని మనం చెప్పుకున్నాం. మళ్ళీ థ్యాంక్ఫుల్ అంటే యాడ్జెక్టివ్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ అనేది ప్లూరల్ నౌన్, ఇక్కడ థ్యాంక్ వెర్బ్, ఇక్కడ థ్యాంక్స్ అనేది నౌన్ కింద వచ్చేటప్పుడు థ్యాంక్స్ అనేది ప్లూరల్ నౌన్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ, ఇట్ వాస్ థ్యాంక్స్ టు జాన్. ఇక్కడ థ్యాంక్స్ టు అంటే వేరే వాళ్ళకి మనము థ్యాంక్స్ చెప్తున్నాం, వాళ్ళ పేరు పెడతామన్నమాట. సో అదనమాట ఇక్కడ థ్యాంక్స్ సంబంధించి. థ్యాంక్ అనేది వెర్బ్, థ్యాంక్స్ అనేది ప్లూరల్ నౌన్ కింద ఇక్కడ వాడారు. ఇవి థ్యాంక్డ్, థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ధన్యవాదాలు అనే మీనింగే వస్తుంది. నో థ్యాంక్ యూ అంటే ఇంకా అవసరం లేదు, చాలు నేను కోరుకోవట్లేదు అనేటప్పుడు చెప్తాము. థ్యాంక్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అనమాట, వెరీ గ్లాడ్, గ్రేట్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ దట్కి ఫ్లోర్లు దోజ్ అనమాట. ఈ దట్టు దోజు అది అవి అని చెప్పే సందర్భంలో వాడతాము. అంటే దూరంగా ఏదైనా వస్తువు గాని వస్తువులు గాని ఉండేటప్పుడు వాటిని తెలియజేయాలంటే దట్టు దోజు వాడతామండి. లేదు దగ్గరలో ఉండేటప్పుడు దిస్ దీజు వాడతాం అనమాట. ఓకేనా. సో దట్ అంటే అది, దోజ్ అంటే అవి, దట్కి ఫ్లోర్లు దోజ్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. ద వన్ ఓవర్ దేర్, ద వన్ ఫర్దర్ అవే దెన్ దిస్ వన్, దిస్ ఈజ్ మై బౌల్, దట్ బౌల్ ఈజ్ యువర్స్. ఇది నా బౌలు, అది నీ బౌల్. ఇక్కడ మనకు ఏ మీనింగ్ వచ్చిందంటే అది అంటే ఇది మనకు కొంచెం దూరంగా ఉంది, ఇది దగ్గరలో ఉంది ఈ బౌల్. దిస్ ఈజ్ మై బౌల్, దట్ బౌల్ ఈజ్ యువర్స్ అని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ దానికి దట్కి ఫ్లోర్లు ఏం చెప్పాం, దోస్ కదా. యూజ్ టు పాయింట్ అవుట్ సమ్ వన్ ఆర్ సంథింగ్, యూజ్ టు మీన్ ద వన్ నౌన్ ఆర్ మెన్షన్డ్ ఆల్రెడీ. డిడ్ యూ బ్రింగ్ దట్ ఫోటోగ్రాఫ్, వి ప్లేడ్ ఫుట్బాల్ అండ్ ఆఫ్టర్ దట్. ఇక్కడ మళ్ళీ దట్ మీనింగ్ మారిపోద్ది. డిడ్ యూ బ్రింగ్ దట్ ఫోటోగ్రాఫ్ అంటే ఆ ఫోటోగ్రాఫ్, అది ఫోటోగ్రాఫ్ నువ్వు తీసుకున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ తర్వాత దట్ వచ్చింది. ఇక్కడ ఈ దట్ మీనింగ్ ఏంటి అంటే నెక్స్ట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ అదే అనే మీనింగ్ రాదు. ఇక్కడ దట్ అంటే నెక్స్ట్, తర్వాత ఏంటి, ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏంటి అని చెప్పి. ఓకే, యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ హూ హోమ్. హూ హోమ్ ఎవరు ఎవరిని అనే సందర్భం వాడేటప్పుడు వాటికి బదులుగా మనం దట్టు దోజ్ని వాడొచ్చు అని ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు ఒక పోయం ఇచ్చారండి, ఆల్ బట్ బ్లైండ్ అని చెప్పి. పోయం వచ్చి వాల్టర్ డీలా మేర్ రాశారు, వాల్టర్ డీలా మేర్, ఆల్ బట్ బ్లైండ్. నెక్స్ట్ పోయం వేర్ డు ఆల్ ద టీచర్స్ గో అండి. వేర్ డు ఆల్ ద టీచర్స్ గో. ఎందుకు పోయిట్స్ ఆథర్స్ చెప్తున్నామంటే డిఎస్సిలో మనకి పోయిట్స్ ఆథర్స్ రైటర్స్ నావలిస్ట్ ఇవన్నీ కూడా అడుగుతారు కదా. సో అందుకని ఇక్కడే మీకు చెప్పేస్తున్నాను అనమాట. వేర్ డు ఆల్ ద టీచర్స్ గో. పోయిట్ వచ్చేసి పీటర్ డిక్సాన్, పీటర్ డిక్సాన్. నెక్స్ట్ 6th చాప్టర్ అండి, హూ ఐ యామ్. హూ ఐ యామ్ అనేది 6th చాప్టర్. ఈ చాప్టర్ కి సంబంధించి మనకు గ్లోసరీ ఏమి ఇవ్వలేదండి, చూడొచ్చు మీరు. సో డైరెక్ట్ గా మనం ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు నేమ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఒకటి మనకి ఇచ్చేసారు, అలాంటి ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఎన్ని రకాల ఇంటెలిజెన్స్ ఉన్నాయో మనకి ఆ సెంటెన్స్ చదివి ఫిల్ చేయమన్నారు. చూద్దాం. వెన్ ఐ ఎంజాయ్ లిజనింగ్ టు పీపుల్ అండ్ సాల్వింగ్ దర్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. వేరే వాళ్ళ సమస్యలు వినేటప్పుడు వాడు ఏం తెలివిని ఉపయోగిస్తాడు అంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అండి. ఓకే,
ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. నెక్స్ట్, when I enjoy dancing or physical activity, I use my dash intelligence. డాన్స్ చేసేటప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వాడు ఎటువంటి ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తున్నాడు అంటే కెనెస్టిక్ ఇంటెలిజెన్స్ లేదా బాడీలీ ఇంటెలిజెన్స్ అని కూడా మనం అనొచ్చు. when I enjoy looking at maps and examining pictures, I use my dash intelligence అంటే విజువల్ ఇంటెలిజెన్స్. ఎగ్జామినింగ్ పిక్చర్స్, మ్యాప్స్ చూస్తున్నాడు అంటే విజువల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నట్టు అర్థం. when I enjoy working with numbers and solving maths problems, I use my mathematical intelligence. when I enjoy telling a story or arguing, I use my dash intelligence అంటే వెర్బల్ ఇంటెలిజెన్స్, పదజాలం ఉండడం అన్నమాట. సో ఆ తెలుగుని వాడు వాడుతున్నాడు, వెర్బల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మ్యాచ్ ద జాబ్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఆన్ ద రైట్. ఆ జాబ్ కి ఏం పని ఉంటది, ఏంటి వాటి డిస్క్రిప్షన్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. దీనికి ఇది మ్యాచ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ చూద్దాం. నావిగేటర్. నావిగేటర్ అంటే ఆప్షన్ సి, ఫైండ్స్ అండ్ మానిటర్స్ ద రూట్ టు గెట్ టు ఏ ప్లేస్ అట్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఒక ప్లేస్ కనుక్కోవాలన్నా మనకి నావిగేటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అంటే చూద్దాం. ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ ఏ బిల్డింగ్, టౌన్ ఆర్ సిటీ. ఒక బిల్డింగ్ కానీ, టౌన్ కానీ, సిటీ కానీ డిజైన్ ని ప్లాన్ చేసే వాళ్ళని ఆర్కిటెక్ట్ అని అంటాం. నెక్స్ట్, పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే బి, వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువల్లీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. వాళ్ళని మనం పొలిటీషియన్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇంజనీర్. ఇంజనీర్ అంటే డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ ఆర్ ఇంజిన్స్. మనకి ఇక్కడ తేడా మీరు చూడొచ్చు. ప్లాన్స్ బిల్డింగ్ కి, టౌన్ కి, సిటీకి డిజైన్ చేసేది ఆర్కిటెక్ట్స్. అలా కాకుండా రోడ్డు, బ్రిడ్జ్లు, ఇంజిన్లు అయితే ఇంజనీర్ అన్నమాట. ఓకేనా. కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే డిజైన్స్ ద సిస్టమ్ బై విచ్ ఏ కంప్యూటర్ రన్స్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్. అథ్లెట్ అంటే వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రన్నింగ్, జంపింగ్. డిస్క్ జాకీ అంటే కంట్రోల్స్ అండ్ పుట్స్ టుగెదర్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. కంపోజర్ అంటే మేక్స్ అప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. మ్యూజిక్ ని క్రియేట్ చేసేవాడు. కౌన్సిలర్ అంటే ఏ చూద్దాం. అడ్వైజెస్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ జాబ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా సలహాలు తీసుకోవాలంటే ఇచ్చేవాడిని కౌన్సిలర్ అని అంటాం. మనము ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటాం? కౌన్సిలర్ దగ్గర. నెక్స్ట్, జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే రిపోర్ట్స్ ఆన్ ఏ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్, రేడియో, టీవీ. జర్నలిస్ట్ అన్నమాట. నెక్స్ట్, ద వండర్ఫుల్ వర్డ్స్ అనే పోయం రాసిన పోయెట్ మేరీ ఓ నియర్. ఓ నియర్. ద వండర్ఫుల్ వర్డ్స్. ఇంతటితో మనకి 5th, 6th చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం 7th, 8th చాప్టర్స్ చెప్పేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.